సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో భారీ ఏటీఎం చోరీ జరిగింది. లింగగిరి రోడ్డులో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్స్తో ఏటీఎం ధ్వంసం చేసి 20 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జంతర్. శంకర్, అసలు ఎలా జరిగింది, ఏ టైం జరిగింది, ఏమన్నా కనిపెట్టారు, ఎవరు తీసుకెళ్లారనేది? సతీష్, హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్ లో అయితే ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ని కట్ చేసి అందులో ఉన్న నగదుని దొంగలించినట్లయితే గుర్తిస్తున్నారు. అయితే ఈ తెలియని దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ తెలియని దుండగులు ఈ సంఘటనకు పాల్పడ్డారని చెప్పేసి అయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే సంఘటన స్థలాన్ని పరిశీలించారు, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే సుమారుగా 20 లక్షల రూపాయలు ఈ చోరీలో గుర్తు తెలియని వ్యక్తులైతే చోరీ చేశారని చెప్పేసి అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ చోరీ నిన్న అర్ధరాత్రి సమయం ఏదైతే ఉంటుందో, అర్ధరాత్రి సమయం ఎవరి లేని టైంలో ఒక ఫార్చునర్ కార్ ఏదైతే ఉంటుందో ఫార్చునర్ కార్ లో వచ్చి అర్ధరాత్రి సమయంలో కారులోనే ఈ ఏటీఎం కట్ చేసే మిషన్స్ ఏదైతే ఉంటాయో వెల్డింగ్ మిషన్స్ ని వీటిని తీసుకొచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ని కట్ చేసి అర్ధరాత్రి సమయంలో సుమారుగా 20 లక్షల రూపాయల నగదును అయితే చోరీ చేసినట్టయితే తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని తెలుసుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఈ అంతరాష్ట్ర దొంగల పనా లేదంటే ఇంత ముందుకు ఏటీఎంలు చోరీ చేసిన దొంగలు ఇలాంటి సంఘటనకు మళ్ళీ పాల్పడ్డారా అన్న రీతిలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.